బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై బీజేపీ చేపడుతున్న ఆందోళనల్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని, తనను హౌస్ అరెస్ట్ చేయడం దారుణమని రామచంద్రరావు అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం బీజేపీ చేపట్టిన ఆందోళనలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. ఇక విద్యార్థుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కోర్స్ అనేది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇప్పటికీ ఒకవైపు తెలంగాణ బీజేపీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది. మరొకవైపు ఈరోజు రామంతపూర్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కళాశాలను సందర్శించి ఆ విద్యార్థులకి సంఘీభావం తెలపడంతో పాటు వారికి మద్దతుగా ఈరోజు 11:30కి రామంతపూర్కి వెళ్లాల్సినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి నేతలను, కొంతమంది బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతల్ని హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది నినాదాలు చేస్తున్నటువంటి సమయంలో ప్రధానంగా బీజేవైఎంకి సంబంధించినటువంటి నేతలను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము లాస్ట్ వరకు పోరాటం చేస్తామంటూ కూడా అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన హౌస్ అరెస్ట్లోనే ఉన్నారు. పూర్తిగా హౌస్ని పోలీసులంతా కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయన మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఒకవైపు మీరు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రింబర్స్మెంట్ మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు, మరొకవైపు పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థుల సమస్య వచ్చింది. ఈ సమస్యని బీజేపీ ఏ విధంగా పోరాటం చేస్తుంది, వారికి ఏ విధంగా అండగా ఉంటుంది? ఒక విద్యార్థి ఒక సంబంధించినటువంటి ఒక పాలిటెక్నికే కాదు, ఏ విద్యా వ్యవస్థ అయినా సరే, విద్యా సంస్థ అయినా సరే, విద్యార్థి మొత్తం అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బస్సు పట్టినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం, మీరు నమ్ముతున్నాం కూడా. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం కొంత బస్సు పట్టిస్తే వీళ్ళు మొత్తానికి పూర్తిగా బస్సు పట్టించింది. విద్యార్థులు ఫీజు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఆయుష్ విద్యార్థులకు పెన్షన్స్, వాళ్ళ స్టైపెన్స్ ఇవ్వట్లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్కు స్టైపెన్స్ సరిగ్గా రావట్లేదు. అదేవిధంగా విద్యా వ్యవస్థలో పనిచేసిన టీచర్లకు సరిగా జీతాలు రావట్లేదు. హోమియోపతి, ఆయుర్వేదిక్ ఇటువంటితో పాటు ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఈరోజు కష్టాలు వచ్చింది. ఏదైతే శక్తి అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఈ స్కిల్ ఇండియాలో మొత్తం పెట్టి పాలిటెక్నిక్ కోర్సునే మొత్తం ఎత్తేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈ పాలిటెక్నిక్ కోర్స్ ఎత్తే ప్రయత్నం చేసి జియో 97 ద్వారా ఇంతకుముందు పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకు 3 సంవత్సరాల తర్వాత ఇంజనీరింగ్ రాసి, ఈసెట్ రాసి సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో వాళ్ళకి అడ్మిషన్ వచ్చేది. కానీ ఆ ఒక వెసులుబాటు కూడా వాళ్ళకు లేకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్కే వీళ్ళు పరిమితం అయిపోయి, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వం జియో 97 తీసుకొచ్చిందో వాళ్ళు కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అక్కడ రోడ్ల మీద వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగినాయి, వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఈరోజు ఆ పిల్లలు నిన్న నేను ధారణ చేసే సమయం నా దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర రమ్మంటే నేను ఇవాళ అక్కడ పోవడానికి సిద్ధంగా అయ్యాను. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, వాళ్ళని కూడా దిగ్బంధం చేశారు. ఎవరిని కూడా బయటికి రావట్లేదు. పిల్లలు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, గోడ దూకి నా దగ్గర రావడం జరిగింది. అటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు నిర్మాణం కావాలి? సో కాబట్టి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించి, విద్యా వ్యవస్థ సంబంధించి మొత్తానికి ఈరోజు బీజేపీ దాని మీదనే ఈరోజు మేము పోరాడతాము. తప్పకుండా దీని ప్రభుత్వం మెడ ఉంచి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఏదైతే రావాలో అది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సార్, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తాను. దీన్ని మీరు ఏకీభవిస్తారా? నేను చెప్పాను, ఇంతకుముందు కూడా నేను మాట్లాడడం చెప్పాను మీడియా వాళ్ళకు. ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కబ్జా పెట్టుకోవాలి, ఎక్కడ ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది. సెంట్రల్ యూనివర్సిటీ ఒక 100 acres తీసుకునే ప్రయత్నం చేశారు.
అదేవిధంగా ఇప్పుడు పాలిటెక్నిక్ అని కూడా క్లోజ్ చేయించేసి ఆ దానికి కూడా పెద్ద పెద్ద భూములు ఉన్నాయి. నావంతపూర్ కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళకు. అవన్నీ కూడా తీసేసుకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేయడము ఇంకేదో చేయడం చూస్తున్నారు. ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ మొత్తం క్లోజ్, అంటే వాళ్ళ స్వార్థం కోసం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కోసము ఈ విద్యా సంస్థని కూడా చేసుకుని గత ప్రభుత్వం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొని ఇక్కడ కూడా ప్రయత్నం చేసింది. విద్యార్థులు ఆపుకున్నారు కాబట్టి. సో అందుకనే విద్యా సంస్థల ఒక భూముల్ని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ కింద వాడుతుంది. సుప్రీంకోర్టు చెప్పింది, ప్రభుత్వం చివాట్లు పెట్టింది. 100 acres ఎప్పుడైతే సెంట్రల్ యూనివర్సిటీ మీద పోయారు. సో కాబట్టి ఇటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తే తప్పకుండా బీజేపీ అడ్డుకుంటుంది. సార్, ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ పైన ఏం చెప్తారు? ఈ కమిటీ కంటి తుడుపు చర్య మాత్రమే. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు జియో 97 ఉపసంహరించుకోండి, దాన్ని మీరు మొత్తం ఎత్తేయండి. దాని తర్వాత కమిటీ వేసి మళ్ళీ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా చేయాలి, విద్యార్థులకు ఉన్న అనుమానాలు ఏవైతే అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఈ కమిటీ వేసి జియో అట్నే ఉంచి అంటే విద్యార్థుల చివర పువ్వు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. చివరగా ఆ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశంలో చివరి వరకు బీజేపీ అండగా ఉంటుందా? వారికి సంబంధించి ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళే అవకాశం ఉంది? మొత్తం పాలిటెక్నికే కాదు, ఈ రాష్ట్రంలో ఏ విద్యార్థి అయినా న్యాయమైన పోరాటానికి బీజేపీ అండగా ఉంటుంది. వాళ్ళ పోరాటానికి ఎటువంటి ఒక నైతికమైన సపోర్ట్ కావాలన్నా బీజేపీ వాళ్ళకి ఇస్తుంది. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్యలకు మేము బీజేపీ అండగా ఉంటుంది. విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం అయ్యే వరకు కూడా పోరాటం చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పోలీసులు పూర్తిగా అష్టదిగ్బంధం చేస్తారు, బయటకు వెళ్ళనివ్వడం లేదు. పాలిటెక్కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా గోడ దూకి మా నివాసానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.